కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా డ్రెస్ ఎలా ఉంది? నువ్వే గిఫ్ట్గా ఇచ్చావుట కదా జై. చాలా బాగుంది బాబు. ఆ డ్రెస్ కోడలికి కొత్త అందాన్ని తెచ్చింది. లేదు పిన్ని, నిత్య వల్ల ఆ డ్రెస్కి అందం వచ్చింది. తను కాకుండా ఆ డ్రెస్ ఎవరు వేసుకున్నా వెలవెలపోయేది. తన కోసమే, తనకు మాత్రమే అన్నట్టు స్పెషల్గా డిజైనర్తో చెప్పి డిజైన్ చేసిన డ్రెస్ ఇది. నిత్యలోని ఫ్యాషన్ని ప్రపంచానికి తెలియజెప్పే డ్రెస్ ఇది. నేనెంతో ఇష్టపడి తెచ్చాను. ఇలాంటి డ్రెస్కి ప్యాచ్ పడిందని తెలిస్తే జై ఎంత డిసప్పాయింట్ అవుతాడో. పార్టీ ముగిసే వరకు తెలియకుండా కవర్ చేయాలి. ఆంటీ, ఈ పార్టీలో నిత్యకి ప్రాణాపాయం ఉందని థ్రెడ్ కాల్ ఏమని వచ్చిందా మీకు? లేదు జై, ఎందుకలా అడుగుతున్నా? మరి నిత్యనెందుకు అంత క్లోజ్గా లాక్ చేశారు? తను బర్డ్ ఆంటీ, ఫ్రీగా వదిలేయండి. పద నిత్య, గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. కల్పన, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. చూసావా మమ్మీ, బావ నాకు ఎప్పుడైనా అలాంటి డ్రెస్ తెచ్చాడా? ఎప్పుడైనా నేను వేసుకున్న డ్రెస్ని పొగిడాడా? ఆవేశపడికే. కాసేపు అయ్యాక మత్తు మందు తాగిన నిత్య చేసే అల్లరి ఇప్పుడు పొగిడిన జయ్యే అప్పుడు తిడతాడు. లేదు మమ్మీ, ఈలోపే దాన్ని ఏదో ఒకటి చేయాలి. దానికోసం బావ తెచ్చిన ఆ డ్రెస్ని ఎలాగైనా పాడు చేయాలి. అప్పుడే నా కసి చల్లారుతుంది. దాని ఒంటి మీదున్న డ్రెస్ని ఏం చేస్తామే? ఇది దాని డ్రెస్ పై పోస్తాను, మొత్తం పాడైపోతుంది. జై, మనం మాట్లాడదాం. ఓసారిలా వస్తావా? నిత్య, ఐల్ బి బ్యాక్ ఇన్ ఫ్యూ మినిట్స్. వాట్ డాడ్? కల్పన, ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. నాకు గిఫ్ట్ ఎందుకు డాడ్? ఏం బాబు, డాడ్ నీకు గిఫ్ట్ ఇవ్వకూడదా? నాకు జన్మనివ్వడమే డాడ్ నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ పిన్ని. నన్ను పెంచడం మీరిచ్చిన గిఫ్ట్. బిజినెస్ మ్యాన్గా నేను ఎదగడానికి నిత్యం లేయటం నేను మర్చిపోలేని గిఫ్ట్. నాకు లైఫ్ని ఇచ్చారు, ఇంకా ఈ చిన్న చిన్న గిఫ్ట్లు ఎందుకు? నీకు ఫాదర్ నవ్వడం నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం చేయి. ఈ పేరెంట్స్కి నువ్వు అడుగడుగునా సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నావు.
అందుకే నీకు చిన్న గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. కాదనకండి సార్, తల్లిదండ్రులు ఇచ్చే దీవెనలు బహుమతులు ఎప్పుడూ వద్దనకూడదు. ఓకే చారీ. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ పిన్ని. ఆ, థ్యాంక్ యూ సార్. ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని ఇంకో చిన్న రిక్వెస్ట్ చేయొచ్చా? ఏంటో అడుగు చారీ. ముల్లో కాలనీ చుట్టూ వచ్చే పుణ్యం కంటే తల్లిదండ్రులకు చేసే ఒక చిన్న నమస్కారమే గొప్పది అంటారు. అందుకని మీరు సార్కి మేడం గారికి అర్థమైంది చారీ. నేను మా పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, అంతే కదా? ఆ, ఇది పూజ కాదు చారీ, పార్టీ. ఇప్పుడు ఎవరిని ఎందుకు? పర్వాలేదు డాడ్, తను మంచే కదా చెప్పాడు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. ఏంటి మమ్మీ, కూతుర్ని వదలకుండా అతుక్కునే తిరుగుతుంది ఈవిడ. అదే నాకు అర్థం కావటం లేదే. ఏదో తప్పు చేసినట్టు వాళ్ళ మొహాల్లో కంగారు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఏదో జరుగుతోంది. అదంతా చాలా బాగుంటుంది. మేడం ఒకసారి ఒకసారి రండి. ఎక్కడికి చారీ? సార్ దగ్గరికి మేడం, మీరు రండి. రండి. ఏ, వదవే. ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయిన సందర్భంగా పెద్ద సారు మేడం గారి దగ్గర జై సార్ ఆశీర్వాదం తీసుకుంటున్నారు మేడం. జై సార్కి కాబోయే భార్యగా, ఆ ఫ్యాక్టరీ ఓనర్గా నిత్య మేడం కూడా సార్తో కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిదని పిలిచానండి. ఇప్పుడు ఆశీర్వాదం తీసుకోకపోతే బాగోదు. తీసుకుంటే ప్యాచ్ కనిపిస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు ముహూర్తం కూడా బాగుంది, వెంటనే ఆశీర్వాదం తీసుకోండి. ఆ, ఆ, ఆశీర్వాదం తీసుకో నిత్య. తీసుకోండి మేడం. శీఘ్రమేవ కళ్యాణ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేమ్మా. పనిలో పని స్వరూప మేడం గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి సార్. అవును జై, నీ కాబోయే అత్తగారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. నిత్య, అన్ని ఆశీర్వాదాలు ఇప్పుడే అవగొట్టేస్తే ఎలా చేయి? పెళ్లి రోజుకి కొన్ని ఉండాలి కదా. నా బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్తాను. ఇప్పుడు పార్టీ కానివ్వండి. పెద్ద మేడం గారికి ఎంత ముందు చూపో. మోహన్ గారు, ఓకే ఆంటీ, జస్ట్ మినిట్. కమాన్ చారీ. సార్, నిత్య, హలో. నో డౌటే, ఆ తల్లి కూతుళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు. అదేంటో అర్థం కావటం లేదు. హలో హలో. ఇంటి దగ్గర నుంచి బేబీ కాల్ చేస్తుంది. ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవు. నేను పక్కెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు ఎటు వెళ్లకుండా ఇక్కడే ఉండు. త్వరగా వచ్చేయండి మేడం. సూపర్ ఛాన్స్ మమ్మీ. వాళ్ళ అమ్మేటో వెళ్తోంది. తిరిగొచ్చేలోపు దీని డ్రెస్ పాడు చేస్తా. ఆవిడ్ని నేను కంట కనిపెడుతూ ఉంటాను. ఈ లోపు నువ్వు ఈ పని కానిచ్చు. ఇప్పుడు చెప్తానే నీ సంగతి. స్వప్న, దాని డ్రెస్ మీద సాస్ పోసావా? లేదు మమ్మీ, ఏ, ఎందుకు పోయలేదు? సాస్ పోస్తే దాని డ్రెస్సే పాడవుతుంది. కానీ దాని టోటల్ పరువు పోయే ఐడియా అదే ఇచ్చింది మమ్మీ. దాని పరువు పోయే ఐడియానా? ఏంటది? అవును, అందరిలో నవ్వులు పాలయ్యే ఐడియా. ఏంటి అంత గొప్ప ఐడియా? ఇప్పుడే చెప్తాను, చూస్తూ ఉండు. అరే, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈరోజు
ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీకి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్స్. మా బావ జై గతంలో ఎన్నో కొత్త కంపెనీలు స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పుడు లాంచ్ చేసిన కంపెనీకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసుకోవాలనుందా? తన వుడ్ బి నిత్యకు మా బావ ఇచ్చిన వెడ్డింగ్ గిఫ్ట్ ఈ కంపెనీని. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నిత్య మా బావకు కాబోయే వైఫ్ మాత్రమే కాదు, ఫేమస్ మోడల్ మిస్ హైదరాబాద్ కూడా. సో మనందరి కోసం నిత్య ఈ స్టేజ్ పైన ర్యాంప్ వాక్ చేసి మనందర్నీ అలరించబోతోంది. వెల్కమ్ నిత్య, ప్లీజ్ కమ్ టు ద డయాస్. నిత్య త్వరగా రావాలి, అందరూ వెయిటింగ్. గో నిత్య. ఏం చేస్తోంది ఇది? ఆ నిత్య పరువు తీస్తానని చెప్పి పాపులర్ చేస్తోంది. ఇప్పటికిప్పుడు ర్యాంప్ వాక్ అంటే తను ప్రిపేర్డ్గా లేదు జై. ఇంకోసారి ఎప్పుడైనా చేస్తుంది, ప్లీజ్. స్విమ్ చేయడానికి ఫిష్కి ప్రిపరేషన్ కావాలా ఆంటీ? నిత్య మోడల్, తను మామూలుగా వాక్ చేసినా ర్యాంప్ వాక్లో ఉంటుంది. వెళ్ళు నిత్య. మీ ర్యాంప్ వాక్ గురించి ఎప్పుడు వినడం తప్ప ఎప్పుడు చూడలేదు మేడం. ప్లీజ్ మా కోసం ఒకసారి నడవరు? నిత్య, నీ వీరభక్తుడైన చారి కూడా అడుగుతున్నాడు, తప్పదు. వెళ్ళు. పద. ఏ ప్యాచ్ బయటపడుతుందని భయపడుతున్నానో ఆ ప్యాచ్ పైనే హ్యాండ్ వేసి మరీ తీసుకెళ్తున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో. వెల్కమ్ నిత్య, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ ర్యాంప్ వాక్కి నేను కూడా ఫిదా అయిన ఫ్యాన్ని. కొద్ది క్షణాల్లో నీ విశ్వరూపం బయటపడుతుంది. ర్యాంప్ వాక్ అంటే తెలుసుగా, ఆడియన్స్కి ఫేస్ చూపిస్తూ ఒకసారి నడవాలి, వీపు చూపిస్తూ ఇంకోసారి నడవాలి. నీ మొహం చూసి చప్పట్లు కొట్టే జనాలు నీ వీపు చూశాక చెప్పులతో కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆల్ ది బెస్ట్ నిత్య. ఏం చేస్తున్నావి నువ్వు? నాకేం అర్థం కావటం లేదు. దాని 3 పీస్ పై పెద్ద ప్యాచ్ ఉంది మమ్మీ. అది కవర్ చేయడానికి వాళ్ళమ్మ దాన్ని అంటుపెట్టుకుని తిరుగుతుంది. ర్యాంప్ వాక్ పేరుతో ఆ ప్యాచ్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. అద్భుతమైన ఐడియాని నిజంగానే దాన్ని అల్లరిపలు చేస్తున్నావు. ఇప్పుడు వెనక్కి తిరిగి నడవాలి. ఎలా మేనేజ్ చేస్తావు మంగా?
ఇప్పుడుంటుంది చూడు మమ్మీ, బండారం బయటపడుతుంది. నిజంగా నీ తెలివి సూపర్ మంగా. మన కోడలు అందమైందే కాదండి, అద్భుతమైంది. సూపర్ సార్, బ్యూటిఫుల్. ఇంత గొప్ప పెర్ఫార్మెన్స్ నేను ఎప్పుడు చూడలేదు సుమండి. ఆహా, మేడం గారు ఎంత బాగా ర్యాంప్ వాక్ చేస్తున్నారో, అద్భుతం. అంతేనంటావు చారి? అంతేకాదు సార్, మీరు సూపర్. ఎందుకంటే మీరు ఏ బిజినెస్ మొదలుపెట్టినా సక్సెస్, మీకు కాబోయే భార్యను సెలెక్ట్ చేసుకోవడంలోనూ సక్సెస్, ఇక మీరు మేడం గారి డిజైన్ చేయించిన డ్రెస్ లోనూ సక్సెస్. ఆ డ్రెస్ చూడండి, ఆహా ఎంత మహాద్భుతంగా ఉందో. చందమామ లాంటి నిత్యా మేడంకి నక్షత్రాల లాంటి డ్రెస్సును డిజైన్ చేయించారు మీరు. వాట్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్ సార్. నీకు అలా అనిపించిందా? మరి నాకేంటయ్యా, చందమామ మాత్రమే కనిపిస్తుంది. దాన్నే లవ్ అంటారు సార్. జోకా? మీ మీద జోకులేస్తే నా జాబ్ ఉంటుందా సార్? నేను చెప్పేది నిజం సార్. ఐ కెనాట్ బిలీవ్ చారి. అయ్యో రామా, మీరు రెస్టారెంట్కి వెళ్ళని చెప్పి వెళ్ళారా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు? లవ్. నిత్య మేడం గారితో రిబ్బన్ కట్ చేయించారు. ఎందుకు చేయించారు? దిస్ ఈస్ కాల్డ్ లవ్. మేడం గారికి కేక్ ఇచ్చారు, డ్రెస్ ఇచ్చారు. ఎందుకు? ఇష్క్, కాదల్. నువ్వు చెప్తుంటే మనసు యాక్సెప్ట్ చేస్తుంది చారి, కానీ బ్రెయిన్ మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. ఈగో ప్రాబ్లం సార్. వాట్? అదే సార్, బ్రెయిన్ కి హార్ట్ కి మధ్య జరిగే యుద్ధాన్నే ప్రేమ యుద్ధం అంటారు. ఏమో చారి, నిత్య బిహేవియర్ చేంజ్ అయినప్పటి నుంచి నేను కొంచెం డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతున్నాను. అంటే గుండె కొంచెం బరువెక్కినట్టుగా ఉందా సార్? అవును చారి. డిస్టర్బ్ స్లీప్, రైట్? ఆకలి లేదా సార్? రోజు ఉదయం లేవగానే మీకు ఎలా అనిపిస్తుంది? వర్క్ పట్ల మీ ఆసక్తి ఎలా ఉంటుంది? ఏంటి ఆర్ఎంపీ డాక్టర్ల క్వశ్చన్స్? అబ్బా, అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. మీకు నిత్య మేడంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కదూ? అంటే మీరు ప్రేమలో పడ్డారు సార్. ఇంపాసిబుల్ చారి. తమలపాకుల గట్టం కాదు మీరు, మీ మేకపోతు గాంభీర్యం. మీరు చెప్పిన లక్షణాలన్నీ దాని తాలూకు లక్షణాలే సార్. చారి, నీది లవ్ మ్యారేజా? అవును సార్, అది 1980వ సంవత్సరం. నా మీనాక్షి అగ్రహారపు తమలపాకుల మిలమిలమిలా మెరిసిపోతూ ఉండేది. నేను చేసుకున్నాక వడిలిపోయిందా సార్? లేకపోతే ఏంటి చారి, అప్డేట్ అయిన స్టోరీస్ చెప్పమంటే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ స్టోరీస్ చెప్తావేంటి? అర్థమైంది సార్. ఎదుటివాడు చెప్పేది వినే ఓపిక కూడా మీకు లేదు అంటే మీరు పేకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు అని. అంతేనంటావు చారి? నిర్మోహమాటంగా అంతే సార్. మీరు ప్రేమలో పడడం చాలా విడ్డూరం. దెన్ వాట్ నెక్స్ట్? ఇంకేముంది, కళ్యాణ వైభోగం. స్వప్న, అది వెళ్ళిపోయేలా ఉంది, ఏదో ఒకటి చేయవే. ఆగు నిత్య. అక్కడే ఉండు. బావా, నువ్వెళ్ళు. ఎక్కడికి? స్టేజ్ మీదకి. ఎందుకు? నిత్య నువ్వు కలిసి ర్యాంప్ వాక్ చేయాలి. వాట్? ఐమ్ అ బిజినెస్ మ్యాన్, నాట్ ఎ మోడల్. ఏం పర్వాలేదు బావా, ర్యాంప్ వాక్ ఎలా చేయాలో నిత్య నేర్పిస్తుంది. ఐ కాంట్ స్వప్న, నా వల్ల కాదు. పోనీ చిన్న చిన్న స్టెప్స్ వేయండి సార్, వెళ్ళండి.
ప్లీజ్ బావా నీకొచ్చింది ఏదో ఒకటి చెయ్యి. నువ్వు నిత్య స్టేజ్ పై కనిపించాలి. నో 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 అదే మా నో కోరిక. స్వప్న నో. వెళ్ళండి రా సార్. బావా రా. వెళ్ళండి. ర్యాంప్ వాక్ ఎక్సలెంట్ గా చేసావు నిత్య. కాంగ్రాట్స్. ఇప్పుడు కూడా బావతో అలానే చెయ్యి. ఈ క్లాత్ లేకుండా. భలే ఇరికించింది. ప్లీజ్ బావా నీకొచ్చింది ఏదో ఒకటి చెయ్యి. నువ్వు నిత్య స్టేజ్ పై కనిపించాలి. నో 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 అదే మా నో కోరిక. స్వప్న నో. వెళ్ళండి. రా బావా రా. వెళ్ళండి. ర్యాంప్ వాక్ ఎక్సలెంట్ గా చేసావు నిత్య. కాంగ్రాట్స్. ఇప్పుడు కూడా బావతో అలానే చెయ్యి. ఈ క్లాత్ లేకుండా. భలే ఇరికించింది. స్వప్న, కూల్ డ్రింక్లో ఈ డ్రగ్ కలిపేశాయి. ఓదార్పుగా 4 మాటలు చెప్పి నిత్యతో ఈ డ్రింక్ తాగించు. ఇప్పుడు దాకా ర్యాంప్ వాక్ చేసింది కదా, ఇప్పుడు లాంగ్ జంపు హై జంపు చేస్తుంది. ఇప్పుడే కదా మమ్మీ దానికి మంచిగా మర్యాద అయింది. మళ్ళీ వెంటనే ఎందుకు? కాస్త గ్యాపిద్దాం. ఇవ్వకూడదు. ఇనుము వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే సమ్మెట దెబ్బలు కొట్టి వంచాలి. వేడి తగ్గితే మాట వినదు. అది నిజమే. దాని పొగరు దించాలంటే ఇప్పుడున్న హీటే రేటు. బాధపడకమ్మా. నువ్వేమైనా కావాలని చేసావా? అనుకోకుండా జరిగింది. జై కోపం ఎంతోసేపు ఉండదమ్మా. ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు వాడు. అవును మేడం, ఇప్పటిదాకా సార్ చాలా సరదాగా ఉన్నారు. మీ ర్యాంపు వాక్ను చూసి ఎంతగానో ఎంజాయ్ చేశారు, చప్పట్లు కూడా కొట్టారు. చివర్లో మీ డ్రెస్కున్న ఆ ప్యాచ్ను చూసి కాస్త అప్సెట్ అయ్యారంతే. మరేం భయం లేదు.
ఫీల్ అవ్వకు బేబీ. ఇలాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి. ఏంటో నన్ను అమ్మాయి గారు అనుకుని వరుసగా ఓదార్పు యాత్ర చేస్తున్నారు. ఆయన గారేమో కోపంతో అలిగి కొండెక్కి కూర్చున్నారు. ఈ విషయం అమ్మాయి గారికి తెలిస్తే తన పేరుకు చెడ్డ పేరు తెచ్చానని మళ్ళీ నా మీదే కోపడతారు. అక్కడ ఇక్కడ నాకే సెగ. తప్పుకోండి 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 తప్పుకోండి. ఏంటి నిత్య, మిస్ హైదరాబాద్వి ఇంత చిన్న మిస్టేక్కి అప్సెట్ అయితే ఎలా? నీకు ఇన్సల్ట్ జరిగిందంటే ఈ మోడలింగ్ ఫీల్డ్కి అవమానం జరిగినట్టు లెక్క. అక్కడ నన్ను కావాలని ఇరికించి ఇక్కడ ఏమీ తెలియనట్టు ఎంత బాగా వాగుతున్నావే వగలాడి. అయినా మనలాంటి వాళ్ళు ఇలాంటి పట్టించుకుంటే ఎలా చెప్పు? ఈ కూల్ డ్రింక్ తాగి ముందు నువ్వు కూల్ అవ్వు. కూల్ అవ్వాల్సింది మేడం గారు కాదండి, జై సారు. ముందు వెళ్ళి ఆయన సంగతి చూడండి. అవును, ఏదో ఒకటి చెప్పి జైని కూల్ చేద్దాం. పదండి. రామ్మ నిత్య, రెండోదినా రండి. నిత్య నిత్య ఈ కూల్ డ్రింక్ తాగేసి వెళ్ళు. మేడం తాగే ముడ్లు లేరు కానీ నేను తాగి పెడతాను ఉండండి. ఏంటి అలా చూస్తున్నావు? కూల్ డ్రింక్ లో ఏం కలిపారు? కలపడం ఏంటి? మీరు కలిపారు. నిత్య మేడం మీద మీకున్న ప్రేమను కలిపారు కదా? Am I correct? చాలా బాగుంది. కూల్ డ్రింక్ చాలా బాగుంది. తేడాగా ఉందేమిటి? జై, నానా ఆగు బాబు. నీ కోపంలో తప్పులేదు, కానీ కోడలు తప్పు కూడా లేదని గుర్తించు. అందరినీ పార్టీకి పిలిచిన ఇలా మూడీగా ఉంటే వచ్చిన గెస్ట్లంతా ఏమనుకుంటారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. నాన్న జై, ఇప్పటికే నిత్య అందరి ముందు అవమానపడింది. నువ్వు కూడా కోప్పడితే నిత్య పరిస్థితి ఏం కావాలి చెప్పు? నిత్యకు జరిగిన అవమానం గురించే చెప్తున్నారు, మరి జైకి జరిగిన అవమానం గురించి మాట్లాడేంటొదినా? ఇద్దరికి ఇన్సల్ట్ అయిందనే తను చెప్తోందండి. మీకు ఇన్సల్ట్ ఏముందండి? మీరెవరండి? పార్టీకి వచ్చిన గెస్ట్లు, మాకు తెలిసిన వాళ్ళు అయిన వాళ్ల ముందు పరువు పోయింది మా జైకి. మీకేమైంది? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? స్వరూప గారు జైకి కాబోయే అత్తగారు, నిత్య జైకి కాబోయే భార్య. వాళ్ళు మనవాళ్లే కానీ పరాయి వాళ్ళు ఎలా అవుతారు? ఇంకా పెళ్లి కాలేదు కదన్నయ్య, అప్పుడే మనవాళ్ళు అయిపోతారా? ఎంగేజ్మెంట్ అయింది కదా, సగం పెళ్ళైనట్టే. మనకు అవమానం జరిగితే అది వాళ్లకు జరిగినట్టే కావచ్చు. కానీ జరిగిన ఇన్సల్ట్ వల్ల వాళ్ళకంటే మనీ మేజే ఎక్కువ డ్యామేజ్ అయింది. దాని గురించి ఏం చెప్తారు? చెప్పాల్సింది మీ వదిన కాదు చంద్రిక, మాట్లాడాల్సింది జై. నువ్వు మాట్లాడు జై. ఏం మాట్లాడమంటాడు డాడీ? తన కోసం నేను ఎన్ని మెట్లు దిగానో చెప్పమంటారా? తను నన్ను పగోడ్లా చూస్తున్నా నేను నా ఈగోని పక్కన పెట్ట గురించి చెప్పమంటారా? తన కోసం నేను ఎన్నో సాక్రిఫైస్ చేశాను. స్టేటస్ని మర్చిపోయాను, ఈగోని పక్కన పెట్టాను, టైం స్పెండ్ చేస్తున్నాను. రెస్టారెంట్స్కి వెళ్తున్నాను, ఫ్యాక్టరీస్ కొంటున్నాను, ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. కానీ తను నా కోసమే చేస్తుంది. ఏది చేయకుండానే ఏదో చేశానని నింద వేశారు మేడం గారు, మీ అత్తగారు. ఏదైనా చేసుంటే ఇంకేమైనా ఉందా? నా బిజినెస్ని పక్కన పెట్టి తనతో మింగిల్ అవ్వడానికి నేను ట్రై చేస్తుంటే తను నన్ను అవాయిడ్ చేస్తుంది. ఆఖరికి నా కోసం నేనే షాపింగ్ చేయని వాడిని తన కోసం, తను ఈ పార్టీకి వేసుకురావడం కోసం స్పెషల్గా డిజైన్ చేసిన డ్రెస్ని తన ఇంటికి తీసుకెళ్లి ప్రజెంట్ చేస్తే ఆ డ్రెస్ ప్యాచ్ వేసుకొని పార్టీకి వచ్చిందంటే తనెంత కేర్లెస్ అని చెప్పాలి. నేను తనకిస్తున్న ఇంపార్టెన్స్లో కనీసం 100వ వంతైన ఇంపార్టెన్స్ నాకు ఇస్తుందా చెప్పండి? ఆజ్యం పోయకుండానే అగ్గి బాగానే రాచుకుంది మమ్మీ. సారీ జై, ఆ ప్యాచ్ విషయంలో తన తప్పేం లేదు. అసలు ఏం జరిగిందంటే ప్లీజ్
ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దా ఆంటీ. ఫస్ట్ నేను చెప్పేది విను జై. ఆ ప్యాచ్కి కారణం నేను. ఐరన్ చేస్తుంటే కాలిపోయింది. కొత్త డ్రెస్ని ఎవరైనా ఐరన్ చేస్తారా ఆంటీ? ఆ, అంటే జై డ్రెస్ ఎలా ఉందో అని నిత్య ట్రై చేసి చూసింది. అప్పుడు ఆ డ్రెస్ నలిగింది, అందుకని నేను ఐరన్ చేశాను. చిన్న పిల్లలకు చందమామ కథ చెప్పినట్టు చెప్తున్నారంటీ. కానీ నాకు నిత్య నోట్ నుంచి ఆన్సర్ వినాలనుంది. చెప్పు నిత్య, అసలు ఏం జరిగింది? డ్రెస్ కా ప్యాచ్ ఎలా వచ్చింది? నాకు కరెక్ట్ ఆన్సర్ కావాలి. కవరింగ్ లో కన్ఫ్యూజన్ వద్దు. నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు బాబు. ఏదో అబద్ధం వల్ల చెప్దామంటే ఎన్నడూ చూడనట్టు అంత నా వంకి గుడ్లు అప్పగించి చూస్తున్నారు. కమాన్ నిత్య, స్పీక్ అవుట్, మాట్లాడు. అలా తొందర పెడితే ఎలారా సచ్చినోడా? ఏదో కథ అల్లి చెప్పే వరకు కంగారు పెట్టుకో. చూసారా డాడీ, ఐరన్ చేయడం వల్లే డ్రెస్ కి ప్యాచ్ పట్టడం నిజమైతే నిత్య ఇంతసేపు ఎందుకు ఆలోచిస్తుంది? కట్టుక దల్లడం కోసం నేను మౌనంగా ఉంటే నీకు అలా అర్థమైందా మగడా? తను నన్ను అవాయిడ్ చేస్తుంది అనడానికి ఇంతకంటే రీజన్ ఇంకేం కావాలి పిన్ని? అది కాదు జై, జరిగిన దానికి తను కంగారు పడుతుంది. అందుకే ఏం మాట్లాడాలో తెలియక. వద్దండి, తను చెప్పే కథలు, మీరు చేసే కవరింగ్లు ఏది వద్దండి. తనకిష్టమైతేనే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పండి ఆంటీ. లేదంటే జరిగిన ఎంగేజ్మెంట్ని మర్చిపోయి పెళ్లిని క్యాన్సిల్ చేసుకోండి. బ్రతిమాలించుకోవడం తనకిష్టం కావచ్చు, కానీ వెంటపడడం నాకు చాలా కష్టం. ఏదో ఒకటి మీరే డిసైడ్ చేసుకోండి. అయ్యో, భలే అయిందే. ముజ నీందును ఏంటో చారి, ఏం చేస్తున్నావు ఇక్కడ? నేనేం చేస్తే నీకు ఎందుకురా? నేను నీతో మాట్లాడుతుంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నీతోనేరా. ఏంటి, నన్ను 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 రా అన్నావా? అవును బే అంటాను. ఏంటి బే కూడానా? తెలివిండే మాట్లాడుతున్నావా చారి? ఏంట్రా నీ గొప్ప? ఏదో పౌడర్ ఫేసు నువ్వును. అసలు నేనెవరో తెలిసారా నీకు? శ్రీవత్స గోత్రం అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు. వాడేవాడు? నేనే. నా పేరంటే రెస్పెక్ట్ లేదంటరా నీకు? మాటి మాటి కొడుతున్నావేంటి? నేనంటే రెస్పెక్ట్ లేదా నీకు? ఎందుకు ఇవ్వాలరా నేను నీకు రెస్పెక్ట్? అసలు నువ్వు ఏం పొడిచావని ఇవ్వాలి? అసలు ఈ జన్మకు నువ్వు సాధించింది ఏమైనా ఉందేంట్రా? నన్ను ఎన్ని మాటలు అంటున్నావురా? అసలు నువ్వు మా జై పియ్యవేనా? నువ్వు అసలు మగాడవేనా? రోషం, పౌరుషం అవన్నీ పెంచుకో. మగజాతి పరువు నిలబెట్టు. వెళ్ళు. ఆగు. అమ్మో, 2 అడుగులు వెనక్కి. బ్యాగ్ ఎలాగివ్వు. ఎక్కువ చూడకు, డౌట్ వచ్చేస్తుంది. వెళ్ళిపో. అమ్మో. ఇవ్వు మమ్మీ, వెళ్ళి ఎలాగైనా ఆ నిత్యతో తాగిపిస్తాను. ఈసారి నేనిస్తాను. నిన్న ఫ్యాక్టరీలో నాతో స్విచ్ వేయించింది కదా, ఇప్పుడు దాంతో సిప్ చేయిస్తాను.
బుద్ధుందా మీకు? ఆ, మెక్కటానికి వచ్చిన వాళ్ళు పక్కన పడుండక మా పనికి అడ్డు తగులుతారా? మనిషేనా మీరు? మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? ఆ. ఏ నీకు తెలియటం లేదా? క్లారిటీ కావాలా? ఉండు. ఏ, ఏయ్, పిచ్చేమన్నా పట్టిందా మీకు? నోర్మే నోరెత్తావంటే నిలుచున్న చోట చంపేస్తాను. అసలు నీకు నేనేం అన్యాయం చేశానే? నీకు మెళ్ళో తాళి కట్టి నీకు లైఫ్ ఇచ్చానా? అదా నేను చేసిన తప్పు? ఆ తప్పు మీదెందుకు అవుతుంది? మీతో తాళి కట్టించుకున్న నాది. ఆయ్. అయ్యో బాబోయ్, వింటాను. ఏనపట్టల్లా? వింటాను. విను. ఇక వెళ్ళనా? ఆగు. నా కాళ్ళకు దండం పెట్టుకొని వెళ్ళ. అబ్బా. ఆ, వెళ్ళ. ఆ, అది సారీ మేడం, చెరువు కనిపించకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పారు, కానీ తప్పు జరిగిపోయింది. నీ తప్పేం లేదు మంగా. ఉన్నంతలో బాగానే మేనేజ్ చేశావు. కానీ పడిన కష్టం అంతా వృధా అయిపోయింది కదా మేడం. ఏది జరగకూడదనుకున్నామో అదే జరిగిపోయింది. ఆ సార్కి బాగా కోపం వచ్చింది. పెళ్లి రద్దు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది మేడం. ఈ విషయం అమ్మాయి గారికి తెలిస్తే నన్ను చంపేస్తారేమో. నిన్ను చంపదు, నన్ను చంపి అది చస్తుంది. మేడం, అవును, జై మీద అది చాలా ఆశలు పెట్టుకుంది. మ్యారేజ్ క్యాన్సిల్ అయితే ఇప్పటికే వీల్ చైర్లో ఉన్నది కాస్త ప్రెషర్ పెరిగి ఐసీయూలో పడుతుంది. తల పగిలో గుండె పగిలో చస్తుంది. అది లేకపోతే నేను బతకలేను. నాకు చావే గతి. మా అమ్మ కూడా మీలాగే అంటుంది మేడం. నేను లేకపోతే తను బతకలేను అంటుంది. మీ అమ్మకి నువ్వెలా కావాలో నాకు నా కూతురు కావాలి మంగా. మీ అమ్మని బతికించుకోవడానికి నువ్వెంత తపన పడుతున్నావో నా కూతుర్ని బతికించుకోవడానికి అంతకు మించిన టెన్షన్ పడుతున్నాను. దాన్ని సంతోష పెట్టడం కోసం నేను నరకం చూస్తున్నాను. నాకు తెలుసు మేడం. బిడ్డను కనడానికి తల్లి పడే పురిటి నొప్పుల నుంచి ఆ బిడ్డ కోసం జీవితాంతం తల్లి పడే బాధలు నాకు తెలుసు. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి మేడం. నాకు చేత నేను సాయం చేస్తాను. ఈ ప్రాణమే మీది మేడం. మా అమ్మ ప్రాణాల్ని కాపాడిన మీరు నా ప్రాణాన్ని ఎలా ఉపయోగించుకున్నా నేను సిద్ధమే. ఏంటి మేడం, ఏం మాట్లాడకుండా నా వంకి అలా చూస్తున్నారు? చాలా థ్యాంక్స్ మంగా. ఎందుకు మేడం? నిత్యను నన్ను బతికిస్తున్నందుకు. ఈ పెళ్లి జరగడం నీ చేతుల్లోనే ఉంది. నువ్వే సాయం చేయగలవు. నేనేం చేయాలి మేడం? జైని కూల్ చేయి. మేడం, వాడి కోపాన్ని తగ్గించు. వెళ్ళు. ఎలా మేడం? అంతమంది చెప్పినా వినని మనిషి నేను చెప్తే వింటాడా? నువ్వు చెప్తేనే వింటాడు. తప్పు జరిగిందే నా వల్ల అయితే నా మాటలు ఎలా వింటారు? మాటలతో కాదు, చేతలతో వింటాడు. అర్థం కాలేదు మేడం. రెస్టారెంట్లో నువ్వు వాడికి ఏమిచ్చావో, మన ఇంటి ముందు వాడు ఏమడిగాడో అదే ఇవ్వు. ఏంటి మేడం మీరు చెప్పేది? నేను ఆయనకి చిచి, నా వల్ల కాదు మేడం. ముద్దే కదా పెట్టమన్నాను, ప్రాణం ఇవ్వమన్నానా? కావాలంటే ప్రాణం ఇస్తాను మేడం, కానీ ఇలాంటి పాడు పనులు చేయను. మీ అమ్మ కోసం ఒక వెధవనే కట్టుకోవడానికి సిద్ధపడిందానివి. 1000 జన్మలెత్తినా కన్నెత్తి చూడలేని వాణ్ణి
ముద్దు పెట్టుకోమంటే వెనకడుగు వేస్తున్నావేంటి? అది వేరు ఇది వేరు మేడం. అప్పుడు మీ అమ్మ కోసం చేశావు, ఇప్పుడు మీ అమ్మని బతికించిన నా కోసం చేయి. మేడం మేడం నా వల్ల కాదు మేడం. కావాలంటే నా ప్రాణాలు. ఏంటి మాట్లాడితే ప్రాణాలు ప్రాణాలు అంటున్నా? నీ శవంతో నేనేం చేసుకోను? కాల్చి బూడిద ఒంటికి రాసుకోనా? నేను ఆయనకి చిచి నా వల్ల కాదు మేడం. ముద్దే కదా పెట్టమన్నాను, ప్రాణం ఇవ్వమన్నానా? కావాలంటే ప్రాణం ఇస్తాను మేడం, కానీ ఇలాంటి పాడు పనులు చేయను. మీ అమ్మ కోసం ఒక వెధవనే కట్టుకోవడానికి సిద్ధపడిందానివి. 1000 జన్మలెత్తినా కన్నెత్తి చూడలేని వాణ్ణి ముద్దు పెట్టుకోమంటే వెనకడుగు వేస్తున్నావేంటి? అది వేరు ఇది వేరు మేడం. అప్పుడు మీ అమ్మ కోసం చేశావు, ఇప్పుడు మీ అమ్మని బతికించిన నా కోసం చేయి. మేడం మేడం నా వల్ల కాదు మేడం. కావాలంటే నా ప్రాణాలు. ఏంటి మాట్లాడితే ప్రాణాలు ప్రాణాలు అంటున్నా? నీ శవంతో నేనేం చేసుకోను? కాల్చి బూడిద ఒంటికి రాసుకోనా? ఏదైనా చేస్తానని నువ్వు అగ్రిమెంట్లో నాకు సైన్ చేసిచ్చావు, మర్చిపోకు. చూడు, నువ్వెళ్ళి వాడికి ముద్ద ఇస్తావో ఇంకేదైనా చేస్తావో నీ ఇష్టం. వాణ్ణి మాత్రం కూల్ చేయి. వెళ్ళు వెళ్ళు. రంగా సార్ గారు, సార్ శారీ గారు, అబ్బాబ్బాబ్బా ఎక్కడ శారీ గారు? శారీ గారు ఎక్కడున్నారా? నమస్తే. ఎక్కడో ఉన్నాను ఆహా, ఎదురుగా కనిపిస్తూ ఎక్కడో ఉన్నానంటావేంటి? కదా, మరి తెలిసి అడుగుతావేంట్రా వెర్రి పుష్పం? అదా, ఇప్పుడు నేను కూడా మగజాతి ఆనిముత్యాన్ని. ఏమిటి మగజాతి ఆనిముత్తి అనివే? హ, అలా అని నీకు నువ్వే స్టేట్మెంట్ ఇచ్చుకుంటే కుదరదు, సర్టిఫికెట్ ఉండాలి. ఉంది. ఏముంది? ఇప్పుడే మా ఆవిడని పొట్టాను. అది నేను నమ్మాలి ఆ? నమ్మవా? అస్సలు నమ్మను. అయితే నాతో రా. ఎక్కడికి? మళ్ళీ వచ్చేసాడు బాబోయ్. వచ్చే, ఆగు. రా. రా. ఏంటండి? సరే చూసావా ఆ వినయం? ఏం కావాలండి? సరే చూసావా ఆ గౌరవం? పర్లేదు చెప్పండి. చారి గారికి సాక్ష్యం కావాలంట. బోరల్లా పొంగిన నీ బొగ్గలు చూపించు. నిజం చారి, ఆయన నన్ను కొట్టారు. నేను నమ్మనండి. ఈయనకంత ధైర్యం ఎక్కడిది? రే, నువ్వు మళ్ళీ నన్ను కొట్టించడానికి తయారయ్యావా? ఆయన నన్ను కొట్టారు, నేను దెబ్బలు తిన్నాను. ఎందుకు నమ్మవు చారి? సారికి సాక్ష్యం కావాలేమో. ఏది నీ చెంప నాకు అనుకూలంగా పెట్టు. ఇప్పుడేమంటావు సారీ? మీ ఆవిడ గారిని మీరు నిజంగానే కొట్టారా? ఏం డౌటా? ఇప్పుడు ఓకేనా నీకు? రే చారి, వామ్మో! నన్ను సారీ గారు. ఏంటి మమ్మీ డాడీ మళ్ళీ వచ్చారు? నువ్వేంటి నా కాళ్ళకు దండం పెట్టలేదు? ఎందుకు పెట్టాలి డాడీ? ఎక్స్క్యూజ్ మీ నిత్య. దా. రా. నేనేం చేశాను నీకు తెలుసా? ఏం చేశారు బాబాయ్? నీ పిన్నిని కొట్టాను. నిజంగా? దీన్ని నమ్మించడానికి మళ్ళీ నన్ను కొడతాడేమో బాబోయ్. బాబాయ్, పిన్నిని కొట్టారు సరే, ఈ స్వప్నని కొట్టారా? ముందు తనని అదుపులో పెట్టండి. అవునమ్మా, ఇందాక కాళ్ళకు దండం పెట్టమంటే ఎందుకు అని ఎదురు ప్రశ్న వేసింది. ఒక్క నిమిషం, ఎందుకు పెట్టలేదు? ఇదిగో కూతురంటే ఇలా పద్ధతిగా ఉండాలి. నువ్వు ఉన్నావెందుకు? వేస్ట్ ఫెలో.
ఎక్స్క్యూజ్ మీ చంద్రిక ఐఎమ్ కమింగ్. వాట్? దేవుడా, ఇది అమ్మాయి గారికి చేస్తున్న మంచో ద్రోహమో నాకు తెలియదు. నన్ను క్షమించు. నీకిందాకే చెప్పాను కదా, ఈ పెళ్లి నీకు ఇష్టం లేక చిన్న పొరపాటు వల్ల డ్రెస్కు చిరుగు పడ్డా కూడా ఇదే డ్రెస్ వేసుకొచ్చాను. ఆ చిరుగు ఎవరైనా చూస్తే అవమానంగా ఉంటుందని తెలుసు. అయినా ఆ చిరుగుని కనపడకుండా చేసి మిమ్మల్ని ఆనందపరుద్దాం అనుకున్నాను, కానీ మీకే దొరికిపోయాను. మీకు కాబోయే భార్యని మిమ్మల్ని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటాను? నా కోసం మీరెన్నో చేశారు. మీకోసం నేను చేసిన చిన్న సాహసం ఇది. ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. తొందరపడ్డాను. అందరి ముందు నీతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. నాకు కొంచెం కోపం ఎక్కువే. ప్రేమ ఉన్న చోటే కోపం కూడా ఉంటుందంటారు. నా మీద నీకు కూడా ప్రేమ ఉంది కదా, మరి నా మీద నువ్వెందుకు కోపడలేదు? మీరు నవ్వించినప్పుడు నేను నవ్వితే అందంగా ఉంటుంది, కానీ మీకు కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తే ఇక బంధం ఉండదు. నేను మిమ్మల్ని వదులుకోవడం అంటే నా ప్రాణాలను వదులుకోవడమే. మీరు లేకపోతే నిజంగా నేను లేను. నాకు మీరు కావాలి. మీతో పెళ్లి కావాలి. 100 ఏళ్ల జీవితం కావాలి. తెలియక చేసిన తప్పుల్ని క్షమించండి. వదలండి, వదలండి. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా? మరి మీకు క్షమాపణ ఎందుకు చెప్పాననుకుంటున్నారు? తెలియదే నిన్నటి దాకా నాకీ హాయే, ఇప్పుడిలా నన్నెటు వైపోలాగే. సారీతో సరిపెట్టేస్తావా? కొంపదీసి ముద్దుగా అడుగుతాడా ఏంటి? అసలే చాలా దగ్గరగా ఉన్నాం. సచ్చినోడు అడిగిన అడుగుతాడు. నిన్నే చూస్తున్నా, నాలో నేనేం చూసినా, నేనేం చేస్తున్నా. బయట అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. రండి. ఒక్క నిమిషం నిత్య. మన కోసం 100 ఏళ్లున్నాయి.
పదండి. పల్లెటూరి ముద్దు పట్టుదల కలదే. పాస్ అయిపోయింది. ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు. కోపం తగ్గిందా జై? నిత్యపై జైకున్నది కోపం కాదండి, ప్రేమ. అదెలా తగ్గిపోతుంది? ఒక్కటి చాలు మన కొంప ముంచటానికి. అమ్మా నిత్య, నీ దగ్గర ఏదో మాయుందమ్మా. నాగుపాముల బుసలు కొట్టే మా జైని ఏదో మాయ చేసి తనలోని ప్రేమని బయటికి రప్పిస్తున్నావు. ఏమైనా జైకి తగ్గదానివే. డౌట్ లేదు మమ్మీ, ఆ నిత్య డేంజరస్ కిలాడి. మన డ్రగ్స్ ప్లాన్ ఇప్పుడు మనం అమలు చేయాల్సిందే. పద. స్వప్న, ఏం చేస్తున్నావే? ఈ రోజుతో అదో నేను తేల్చుకోవాలి మమ్మీ. నన్నే కొట్టిస్తుందా? చెప్తా దాని సంగతి. వద్దే, ఈ రోజు మన టైం బాగాలేనట్టుంది. నా మాట విను. ఇప్పుడు నా మాట నేనే విన్నమ్మా. తప్పుకో. స్వప్న, వెతకబోయిన తీగ నా కాలికి తగిలినట్టు నేను నీకోసం వస్తుంటే నువ్వే నాకెదురొచ్చావు. నిజంగానే నా టైం బాగుందే. ఆ? ఏంటి అంటున్నావు? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటున్నా. ఏంటి అర్థం కాలేదు కదూ? ఆ? అయితే అప్పుడే ఎక్కేసింది. గుడ్ లక్. ఆగా, ఎక్కడికే వెళ్తున్నావు? నా డ్రెస్ కి ప్యాచ్ ఉందన్న సంగతి నీకు ముందే తెలిసి నాతో ర్యాంప్ ఒక చేయించావు కదూ. మళ్ళీ ఏం తెలియనట్టు అందరి ముందు నాటకాలు ఆడతావా? నన్నే కొడతావా? నిన్ను నిన్నే ఏంటే? నీ గొప్ప ఏంటే? కొడితే గుప్పెడే ప్లస్ సౌండ్ వచ్చేస్తుంది. ఎదవకనా నాటకాలు ఆడుతున్నావా? ఏసలెత్తున్నావా? నీ భాష ఏంటి? హా, ఇదే ఒరిజినల్. అసలు సరుకు ఇదే. అవసరం కోసం నకిలీ. నాతో ఎట్టుకుంటే పోటెత్తిన గోదారికి యాత వేసినట్టే. నాకేం అర్థం కావట్లేదు. నన్ను వదులు, నొప్పి పుడుతుంది కదా. నొప్పి ఎవరికైనా నొప్పే. అంచేత ఇకనైనా ఎవరిని నొప్పించకు. వెళ్ళ వెళ్ళ వెళ్ళ. నిత్య, ఇక్కడున్నావేంటి? వెళ్దాం పద. మేడం, నిత్య కాదు, మంగ. మంగ అని పిలవండి మేడం. మంగ ఏంటి? నన్ను నేను మర్చిపోలేదు మేడం. నా పేరు మంగ తాయారు. నాది ఆత్రేయపురం. మా అమ్మ గుండె జబ్బు నయం చేయడం కోసం ఈ సిటీకి వచ్చాను. ఆ రాణి చేసిన మోసం వల్ల మీ ఇంట్లో పని కుదిరాను. మీ అమ్మాయిలో ఉండటం వల్ల తనలా నటిస్తున్నాను. నాకంతా గుర్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు? లక్కీగా జై కూల్ అయ్యాడు. పార్టీ నుంచి ఇప్పుడే మనం వెళ్ళిపోవడం మంచిది. రా రావే. ఏంటి మేడం అన్నారు?
లక్కీగా జై కూల్ అయ్యాడా? మీకంత లక్కీ ఉంటే మరి నన్ను నన్ను ఆయన దగ్గరికి ఎందుకు పంపించారు? ఆడవారినా మీరు? ఒక బిడ్డకి అమ్మేనా? మంగా, అవును, మంగనే మాట్లాడుతున్నాను. నా స్థానంలో మీ కూతురే ఉంటే కౌగిలించుకోమని ముద్దలు పెట్టుకోమని పంపించేవారా? పరాయి పిల్లని కాబట్టే కదా పంపించారు. నేను ఒక ఆడపిల్లనే మేడం, ఒక కన్న తల్లి ఆడబిడ్డని. నా తల్లి కూడా నన్ను ఒక అయ్య చేతిలో పెట్టాలని ఆశపడుతుంది కదా కదా మీలాగే కూతురు పెళ్లి చేసి సంతోషపడాలనుకుంటూ ఉంటుంది కదా. నాకు మీ అమ్మకి పోలికేంటే? ఆ? అదేంటి మేడం, ఇందాకే కదా ప్రేమ ఎవరికైనా ఒకటే అన్నారు. మీ పని అయిపోగానే మీకు మాకు తేడా వచ్చేసిందా? నువ్వేవైనా ఊరికే చేశావా? నీకు డబ్బులిచ్చానే, లక్షలకి లక్షలిచ్చాను. డబ్బులిస్తే ఏదైనా చేస్తాననుకుంటున్నారా? నేను ప్రాణం లేని వస్తువును అనుకున్నారా? నాకు సిగ్గు అభిమానం ఉండవనుకుంటున్నారా? నేను కూటకి పేదదాన్ని అవ్వచ్చు కానీ డబ్బు కోసం ఏమైనా చేసే ఆడ మనిషిని కాదు. ఇందాక ఆ మనిషిని నేను కౌగిలించుకుంది మీరిచ్చిన డబ్బు కోసం కాదు. ఆ డబ్బుతో ప్రాణం నిలబడ్డ మా అమ్మ కోసం. కూతురు చనిపోతే బ్రతకలేనన్న మీ అమ్మతనం కోసం. అది మర్చిపోకండి. ఏంటే తాగావా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. అవును, నేనేం మాట్లాడినా తప్పు. మీరు నన్ను ఏమైనా తిట్టొచ్చు, మీ అమ్మాయి నన్ను తన్నొచ్చు, నేను మాత్రం ఏమనకూడదు. బానిసలా ఉండాలి. ఇదేగా మీరు చెప్పేది? ఉంటానండి, ఉంటాను. మా అమ్మ కోసం ఉంటాను. మీరెన్ని తిట్టినా ఎదురు చెప్పండి. మీ అమ్మాయి నన్ను కొట్టినా నేను తిరిగి కొట్టింది. మీరంటే భయంతో కాదు మేడం. మా అమ్మ అంటే ప్రేమతో. అది గుర్తు పెట్టుకోండి. నేను ఒక మనిషినేనని మర్చిపోకండి. ఇదేదో తెలియకుండా తాగేసింది. వెంటనే వెళ్ళిపోవడం బెటర్. సరే, మర్చిపోను, గుర్తు పెట్టుకుంటాను. వెళ్దాం పద. పార్టీ అప్పుడే అయిపోయిందా మేడం? ఇంకా ఇక్కడే ఉంటే నా పని అయిపోయేలా ఉంది. రా. పార్టీ మేడం, రావే. పార్టీ రా. మేడం. అయ్యో, పార్టీకి వెళ్దాం రండి. మాట్లాడకుండా రావే. మీరంటే ఇష్టం లేకపోతే మీరు గిఫ్ట్గా ఇచ్చిన డ్రెస్ని ఎందుకు వేసుకొస్తాను? మీకు కాబోయే భార్యని మిమ్మల్ని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటాను? మీరే లేకపోతే నేననేదాన్నే లేను. ప్రేమున్న చోటే కోపం కూడా ఉంటుందంటారు. బావా, దీనిపై సైన్ చేయి.